ఎస్. ఆ తల్లికి ఎంత కడుపు కోతది. ఎవరైనా కావచ్చు కాకండి, నేను అనేది అతను ఉగ్రవాదో తీవ్రవాదో కావచ్చు కాక ఒక తల్లికి కొడుకే కదా. కొడుకే. అవును. హిడ్మా విషయంలో నేను మీరు చెప్పిన దానికి 2 విషయాలు యాడ్ చేస్తాను. ఒకటేమో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంతవరకు మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని విన్నాం కదా. ఇప్పుడు ఎస్ఈజెడ్లని ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్ అని ఉన్నాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రికమెండ్ చేస్తుంది. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఈ అంబుజ్మడ్ లాంటివి లేకపోతే పాడేరు లాంటి ఈ అటవీ ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయలు గుమ్మరించి ఎట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ ఫండింగ్ కేంద్రం చేస్తుందో వీటికి కూడా కేంద్రమే చేస్తుంది. ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో క్యాంపసెస్ల నిర్మాణం జరుగుతుంది. ఇది యూనివర్సిటీ కాదు, ఇది ప్రైమరీ లెవెల్ స్కూల్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అక్కడ. క్యాంపస్ లైక్ శిశు విహార్ నుంచి యూనివర్సిటీ వరకు, హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఎంత చదువుకుంటే అంత ఉచితం. స్టాండర్డ్ టీచర్స్, స్టాండర్డ్ ఫుడ్, స్టాండర్డ్ ఎవ్రీథింగ్ అని అలాంటి ఒక ఇది రాబోయే రోజుల్లో మనం చూస్తాం. సార్ ఇంకోటి చాలా కీలకమైనది, మీరు ఎన్సీఆర్టీలో ఉన్నారు, ఎన్ఈపీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేమంతా చదువుకుంది, మీ తర్వాత జనరేషన్లో మేము చదువుకున్నదంతా మాకు ఇన్వేడర్స్ అందరినీ చక్రవర్తుల్లాగా చూపించారు. వాళ్ళ